రాలేకపోయినా రాకేష్ రెచ్చిపోయి నవ్వించేలా ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు. ఇంతకు రాకేష్ ఏ గెటప్ లో రాబోతున్నాడు ఎంటర్ చేద్దామా? లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అండ్ హిస్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. దిస్ ఇస్ మై కంప్యూటర్. నాకు భార్య కంటే ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే పెళ్లికి ముందు ఒకలాగా పెళ్లి తర్వాత ఒకలాగా ఇది ఉండదు. ఇది ఎప్పుడు ఒకే రకంగా ఉంటది. అందుకే నా బుజ్జి కంప్యూటర్. అయినా మీకు చెప్పాలండో, ఈ మధ్యన సాఫ్ట్వేర్ వాళ్ళంతా పెండాలను వదిలేసి సిస్టమ్ ముందే కూర్చుంటున్నారు. అది మీకు కూడా తెలుసు అనుకోండి. అది కొట్టకురా. ఎందుకు కొట్టకురా? ఎందుకు పగిలిపోతుందిరా. పగులాలనే కదా కొట్టేది. నేను చెప్పేది కొబ్బరికాయ గురించి కాదు. నా స్క్రీన్ పగిలిపోతుందని చెప్పి కొట్టానమ్మా. ఎక్కువ కొట్టేశానుగా. నాకు రెండో పిల్లాడు పుట్టాలంటే ఏం చేయాలి? ముందు సిస్టమ్ షట్ డౌన్ చేసి వెళ్ళి సంపాదన చెయ్యాలి. ఓకే సారీ. నాలా రెండో పిల్లగాడు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు నీ భార్యకి రెండో పెళ్లి చెయ్యాలి. ఇందాక నుంచి చెత్త క్వశ్చన్లు ఆ పాచినోరు వేసుకుని అడుగుతున్నావురా. కనీసం చెప్పడానికి నాకన్నా బుద్ధి ఉండాలి, వినడానికి నీకన్నా బుద్ధి ఉండాలి. నీకెలాగో బుద్ధి లేదు. కంప్యూటర్ ని నాకు బుద్ధి ఉందిరా, నాకు బుద్ధి ఉందిరా, నాకు బుద్ధి ఉందిరా, నాకు బుద్ధి ఉందిరా. వెళ్ళి ఆ పాచినోరు కడుక్కొంచాం. హలో ఇల్లేచాడు. ఒరే అటు కాదు. ఒరే అరే అది మా అన్నరా. ఏం చేయకరా? ఏం చేస్తున్నావురా నువ్వు? www.bathroom.com. ఇప్పుడు అదెందుకురా? ఓపెన్ చెయ్యకు, ఓపెన్ చెయ్యకురా. అబ్బరే ఓపెన్ చెయ్యకు అని చెప్పానా? ఎల్లు ఎలా ఎక్కిలు పోసాయి, జారిపడి చస్తారా. ఎల్లు. ఏం చేస్తుందో ఏంటో. అమ్మో ఇటే వస్తుంది ఏంటది? అమ్మో కాలేసేవేంటే? వేస్తారా? చెయ్యేస్తున్నావేంటే? పొద్దున్నే నీకేంట్రా మా ఆయన వచ్చాడా? బాగా వాడాడా? వాడాడు. ఆ పొట్టినా కొడుకు నన్ను ఎప్పుడు వాడడం అర్థమైద్దో. మా ఆయన ఈ మధ్య ఇంటికి లేటుగా వస్తున్నాడు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పక్కింటి దానికి ఖాళీ చేయించు. ఖాళీ చేసిన తర్వాత కూడా లేటుగా వస్తే నువ్వు విడాకులు తీసుకో, దరిద్రం వదులుతుంది. నువ్వు విడాకులు తీసుకోమా? ఫ్లోలో వచ్చేసింది. ప్లీజ్ నన్ను విడాకులు తీసుకో. అది నిన్ను ఒక్క నిమిషం ఆగు. ఏదో రైటర్ ఇలా సైలెంట్ కూర్చొని డైలాగ్ చెప్పమన్నారని చెప్తున్నాను గానీ లోపల ఇంకా ఆల్రెడీ అలానే ఉంచాను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను. నేను కొట్టలేను అనుకుంటున్నావా? నేను కొట్టాననుకో హార్డ్ డిస్క్ పోతుంది, మౌస్ పోతుంది, డిస్క్ పోతుంది. నా వైరస్ అంతా నీకు వచ్చి జమ్ము జటాక ఏమనుకుంటున్నావే నువ్వు? నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను. కంప్యూటర్ నన్ను కొట్టిందంటే నేను కొట్టలేనా? అనుకోట్లేదు అనుకోట్లేదు. అనుకోట్టేది కంప్యూటర్. అసలు దేనికి నవ్వాలో అర్థం కావట్లేదు. కొట్టినందుకు నవ్వాలి. సో జడ్జెస్, ఈ కంప్యూటర్ కబుర్లు మీకు ఎలా అనిపించాయి? నాకు బాబు సార్ ఇంకా నవ్వుతున్నారు. ఏం చేశారండి? బాగుంది, ఏదో ట్రై చేశారు. నాట్ బ్యాడ్. కొంచెంసేపు
నీ విశ్వరూపం రాకేష్ ఎర్రగొట్టి. ఓకే గుడ్. కాకపోతే ఇవాళ ఇది ఎంతో కొంత ప్రతి వాళ్ళకి ఎఫెక్ట్. నాకు కూడా ఇంట్లోకి వెళ్ళగానే ఆండ్రాయిడ్ ఓపెన్ చేసి కొడుతుంటే మా మెసేజ్ తిరుగుతుంటది. బయట తిరిగి ఇక్కడ తిరిగి ఇదే పని చేస్తున్నాం ఏంటని ఆడవాళ్ళందరూ అదే. ఏ రోజా మా ఇంట్లో రివర్స్ అనుకుంటా. అదే. సో ఇదొక పార్ట్ అయిపోయింది లైఫ్ లో, అడిక్షన్ అయిపోయింది. కొట్టడంలో ఏం తప్పులేదు సుధీ. వెరీ నైస్, చక్కగా ఉంది. నా పేరు రాము, టీం రాకెట్ రాఘవ టీం. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేయంగా ఎవరో ఆదర్శ దంపతులని టీవీ వారు ఎన్నిక చేద్దానికి వచ్చారండి. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేశారు. ఒక ఇద్దరిని మాత్రం ఆదర్శ దంపతులు ఎన్నిక చేశారు. ఎన్నికైన వారి దగ్గరికి వచ్చి టీవీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారో చూడండి. ఓకేనండి, ఈనాటి ఆదర్శ దంపతులు ఎన్నికైనటువంటి సరోజ గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సరోజ గారిని అడిగి తెలుసుకుందాం ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సరోజ గారు, మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అయిపోతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. అసలు నిజంగా మేము ఆదర్శ దంపతులు ఎన్నికైతే అని అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేరు కదా, మీరు అన్నం తింటారా? తినను. 10 అయితే తినను, 11 అయితే తినను, 12 అయితే తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన వండాలి, నేను తినాలి. నా పేరు వెంకీ, నేను రచ్చా రవి టీం తరపున వచ్చాను. యాక్చువల్లీ ఒక లైవ్ షోకి ఒక యాంకర్ వచ్చాడు. హలో హాయ్, మీరు చూస్తున్నారు సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు, మా షోకి కాల్ చేయండి, 2 కిలోల పాత ఇనుప సామాన్ని గెలుచుకోండి అనేసి ఒక ఆవిడకి కాల్ చేశారు. ఆవిడ ఏంటంటే పాపం మత్తిమార్పు అన్నమాట ఆవిడకి. ఓకే, ఈ రోజు మనతో మాట్లాడేందుకు మొదటగా విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారికి కాల్ చేద్దాం. టుక్ 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 టుక్. హలో ఎవరు? హలో హాయ్ మేడం. ఎవరు మాట్లాడేది? మేము ఓహో ఛానల్ నుంచి కాల్ చేసినాం. అది చెప్పండి సార్. ఏంటంటే మీరు ఇప్పుడు మేము అడిగే 3 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు విన్నర్ అవుతారు. అలాగా? అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరు? అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. ఏమండి, అత్తారింటికి దారేది మన పవన్ కళ్యాణ్ గారు నటించారు, ఆ సినిమా హీరో. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. సరే, పక్కన పెట్టండి. రెండో క్వశ్చన్. మన నాగబాబు గారి బ్రదర్ అయిన చిరంజీవి గారు నటించిన జై చిరంజీవ సినిమా హీరో పేరు చెప్పండి. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. ఏమండి, జై చిరంజీవ. అబ్బాయి ఈజీగా అడగమంటే మీరు సడన్ గా అడిగితే ఏం చెప్పను? ఇది కూడా పక్కన పెట్టండి. మూడో క్వశ్చన్. మీ ఆయన పేరు చెప్పండి, చాలా ఈజీ క్వశ్చన్. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. మేడం, మీ భర్త పేరు. అబ్బాయి ఈజీగా అడగమంటే మీకు సిగ్గుగా అనిపిస్తే మీ పక్కన ఉన్నవారు సైన్ తీసుకోవచ్చు. ఒరే చింటూ, ఏంటి మమ్మీ ఇలా రారా, మీ డాడీ పేరు చెప్పు. ఏ డాడీ పేరు మమ్మీ? నా పేరు సతీష్ అండి, శకల శంకర్ టీం. గుడ్ సార్, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. సరే ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అనగానే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. మూడోవాడు చెప్పట్లే. ఏరా ఏంట్రా చెప్పట్లేదు. ఏం లేదురా, ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా, ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కారులో పెట్టేసాను రా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.